ఇంట్లో కొడుక్కో బిడ్డకో పెళ్లి చేయాలంటే ఎంత ఆలోచన చేస్తారో ఏయరో గాని ఎంకన్న గుడికి పోయేటప్పుడైతే ఒక్కటికి 100 మలకల ఆలోచనలు చేస్తారు. ఎట్లా పోవాలే, ఎన్నడు పోవాలే, ఎన్నొద్దుల్లో పోయి రావాలే, దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని గంటల లైన్లో నిలబడాల్సి వస్తుందని మస్తుగా ఆలోచనలు చేసి బట్టలు బాతలు అన్ని చదురుకొని పోతారు. ఇక ఎన్ని గంటలైనా కూడా పిల్లగాళ్ళకేంచి ముసలోళ్ళ దాకా గదే లైన్లో నిలబడి ఎంకనని దర్శించుకుంటారు. అసలు గాళ్ళు గట్లెందుకు గంటల కమానంగా నిలబడాలే అని చాలా మంది చాలా మలకలు అడిగిండ్రు. ఇక గదే ముచ్చట నిన్న చిన్న సీఎం పవన్ సార్ కూడా అడిగిండు. ఇదే చెప్తా ఉన్నా, టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి. విఐపీలు ముందు కాదు, ప్రథమ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్. సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి. ఈఓ గారికి కానీ, అడిషనల్ ఈఓ గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా, విఐపి ఫోకస్ నుంచి సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి. ఇది మటుకు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే 9 గంటలు, 12 గంటలు, 8 గంటలు ఇది తప్పు. ఇది విఐపి దర్శనాలు తగ్గించి పబ్లిక్ కు దర్శనం చేపియాలే, గంటలు గంటల నిల్చుండబెట్టుడు తప్పు అని పవన్ సార్ లెక్క గిప్పటి వరకు ఏ లీడరు మాట్లాడలే. గది కూడా సర్కార్లుండి గీ మాట మాట్లాడిండంటే ఇక టీటీడీ వాళ్ళు నిజంగానే మారుతారు కావచ్చు. ఇక పబ్లిక్ కష్టాలు తీరినట్టే గంటల దర్శనం చేసుకోవచ్చని మస్తుగా ఊహించుకున్న పబ్లిక్ కు పెద్ద షాకే ఇచ్చిండ్రు ఎంకన్న గుడి ఆఫీసర్లు. పవన్ సారు గీ మాట చెప్పి ఒక్కరోజు కూడా కాకమునిపే తెల్లారే విఐపి దర్శనాలకు పర్మిషన్